సార్ మే ఐ సీ యూ సార్ అని మోదీ గారు వెళ్ళి అడిగితే ఎస్ అని డీజేటీ అన్నాడంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, లేదా ఎక్కడో థర్డ్ పార్టీలో న్యూస్ పేపర్లో రాసిన న్యూయార్క్ టైమ్స్, CNN ఇక్కడ రాసిన వార్త కాదు ఇది. డీజేటీ గారు స్వయాన మైక్ ముందు నిలబడి మాట్లాడిన మాటలు. Prime Minister Modi came to see me. Sir, may I see you, please? Yes. ఒక దేశపు ప్రైమ్ మినిస్టర్ గురించి అది ఎలా చెప్పకుండా నాకు అర్థం కావట్లేదు. ఒక వ్యక్తికి ఆరోగెన్స్కి లిమిట్స్కి సంబంధించి అన్ని బార్డర్లు దాటేశాడంటే అది డొనాల్డ్ ట్రంపే. ఆయన ముగ్గురు వ్యక్తుల్ని దూషించాడు. ఓకే, ఇమాన్యుయల్ మ్యాక్రో హూస్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయినా, నికోలస్ మదురో, వీళ్ళందరూ ఓకే. మధ్యలో మోదీ గారిని దీంట్లో లాగి సార్ ప్లీజ్ సార్ అనే ఒక తక్కువ స్థాయి వ్యక్తి అడుగుతున్నట్టు ఈయన పోర్ట్రే చేస్తున్నాడు ఇవాళ. అదేంటి కాంటెక్స్ట్ అంటే ఇవాళ వీడియోలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. బట్ దానికన్నా ముందు చిన్న సింపుల్గా చెప్పారంటే అపాచీ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశానికి అమెరికా నుంచి డెలివరీ అవ్వాల్సిన మిలిటరీ ఎక్విప్మెంట్, దేన్నైతే వాళ్ళు ప్రాపగాండా చేసి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేసి అమ్ముదామని చూస్తున్నారో అది కూడా వాటి వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఎక్విప్మెంట్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మోదీ గారు ఈ విధంగా వెళ్ళి ట్రంప్ గారిని సంబోధించారని చెప్పి ఆయన చెప్తున్నారు. మాట్లాడాలి మనం దీని గురించి. ఇవాళ కరెంట్ స్టేట్ ఆఫ్ జియో పొలిటిక్స్ ఎలా ఉన్నాయి, అందులో మన భారతదేశం ముఖ్యంగా ఏం తెలుసుకోవాలి అనే డౌట్ మీకు వస్తే మీకు 2 ఇన్స్టెన్సెస్ చెప్తా రీసెంట్గా జరిగినవి. వెనుజువేలాలో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. నేనే వీడియోలో 2 వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఎలా ఒక వర్కింగ్ కంట్రీలోకి అమెరికా వెళ్ళి మల్టిపుల్ జెట్స్తో వెళ్ళి రష్యన్ చైనీస్ ఎక్విప్మెంట్ అక్కడ ఉన్నా కూడా దాన్ని డాచ్ చేసి ఒక్క అమెరికన్ కిల్ కూడా లేకుండా డైరెక్ట్గా డౌన్ టౌన్లో దిగి వెనిజువేలన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురోని లాక్కొచ్చేశారు. President Nicolas Maduro, who was captured by US forces on Saturday, arrived at the Stewart Air National Guard base in New York. ప్రస్తుతానికి అమెరికా అంతా ఊరేగిస్తున్నారు. ఇది చరిత్రలో ఎక్కడో చదువుకునే వాళ్ళు మనం, ఇవాళ మన కళ్ళ ముందు జరుగుతుంది. దీని మీద రియాక్ట్ అవుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, అదే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కొత్తగా పిలుచుకుంటుంది కదా అమెరికా ముద్దుగా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని. యుద్ధానికి సంబంధించిన డిపార్ట్మెంట్, మేము ఆఫెన్స్ లోకి వెళ్తామనే మీనింగ్ వచ్చినట్టు. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కి సంబంధించిన పీట్ హెక్సిత్ మైక్ ముందుకు వచ్చి ఒక మాట అన్నాడు. ఇది డైరెక్ట్ గా రష్యాకి చైనాకి అన్నాడే గానీ మా పవర్ ఇది అని ప్రపంచంలో ఉండే దేశాలందరికీ చెప్తున్నట్టు ఇండియాతో సహా. ఆయన ఏమన్నాడు ఆ క్లిప్పింగ్ మీకు ప్లే చేస్తాను. బట్ దానికన్నా ముందు ఒక చిన్న కాంటెక్స్ట్ ఇస్తాను మీకు. ఆయన చూడండి, రష్యన్ ఎక్విప్మెంట్ మమ్మల్ని ఏం చేయలేకపోయింది అంటే వెనుజువేలాలో రష్యన్ S-300s ఉన్నాయి, S-400s కాదు. మన దగ్గర S-400s ఉన్నాయి, చైనా దగ్గర S-400 ఉన్నాయి, ఇన్ఫాక్ట్ S-500s కూడా రాబోతున్నాయి. ఇది ఏంటిది అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఏదైనా ఒక జెట్ లాంటిది ఏదైనా వస్తుంటే దాన్ని కొట్టడానికి భూమి మీద ఉంటుంది అది. కాకపోతే S-300 చాలా పాతది, ఎన్నో సంవత్సరాల క్రితమే. అమెరికా నుంచి ఏమొచ్చాయి F-22 ర్యాప్టర్స్, F-35 ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ జెట్స్. అమెరికా చేసిన తక్కువ నేను చెప్పట్లేదండి, చాలా ఎక్సలెంట్ గా ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళు. గివ్ క్రెడిట్ వేర్ క్రెడిట్ ఇస్ డ్యూ అండ్ మెరిట్ ఉంటే మనం ఒప్పుకోవాలి. బట్ మనం ఒప్పుకోకూడని విషయం ఏంటంటే వాళ్ళ ఘమండ్ అంటారు కదా, అరెగెన్స్. ప్రపంచ దేశాలు మమ్మల్ని ఏం పీకలేవు అని ట్రంప్ గారు డైరెక్ట్ గా మాట వాక్యం వాడారు ఆయన. ఇవాళ అమెరికాని ఏ దేశం ఏమీ చేయలేదని ఆ మీనింగ్ వచ్చేటి పీట్ హెక్సిత్ కూడా మాట్లాడాడు. మీరే ఒకసారి వినండి. In downtown Caracas in Venezuela, as nearly 200 of our greatest Americans went downtown in Caracas. Seems those Russian air defenses didn't quite work so well, did they? Downtown Caracas and grabbed an indicted individual wanted by American justice in support of law enforcement without a single American. Now, ఇది మన భారతదేశానికి ఎందుకు కన్సర్నింగ్ అంటే ప్రస్తుతానికి భారతదేశం మీద అమెరికన్ ప్రెసిడెంట్ మంచి ఒపీనియన్ లేదు. ఇది మనం లాస్ట్ ఇయర్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఈగోని ఎక్కడో మనం హర్ట్ చేసాం ఆపరేషన్ సింధూర్లో అని చెప్పి ఆయన భావించారు. మన మీద టారిఫ్లు గిరిఫ్లు వేశారు. ఆయన చెప్పింది మనం ఒప్పుకోకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఆయన అంటున్నారు. ఇవాళ ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఒక ఇంటర్వ్యూ క్లిప్ కూడా బయటకు వచ్చింది. అక్కడ డీజేటీతో పాటు లిండ్సీ గ్రహం ఈ సైడ్ పాపిడి దూకుని ఈ వ్యక్తి గురించి కూడా మనం లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్నాం చాలా బలంగా. భారతదేశం మా దగ్గర రావాలి, అర్థించాలి, ప్రాధేయపడాలి, అప్పుడు మేము ఆలోచిస్తాం భారతదేశంతో ఎలా డీల్ చేయాలో అనే మీనింగ్ వచ్చినట్టు ఈ వ్యక్తి మాట్లాడాడు. ఈ వ్యక్తి ఇంకా కపుల్ ఆఫ్ అదర్స్ ఆర్ దేర్, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పీపుల్ అమెరికాకి సంబంధించి. ఆయన కూడా ఉన్నాడు అక్కడ. అండ్ మీడియా రిపోర్ట్స్ క్వశ్చన్స్ అడుగుతూ టారిఫ్ బిల్ మీద మీ స్టాండింగ్ ఏంటి అని అడిగితే దానికి ఫస్ట్ లిండ్సీ గ్రహం మాట్లాడాడు. టారిఫ్ బిల్ ఎలా ఉంటుందంటే 0 నుంచి 500% వరకు డీజేటీ గారు కళ్ళు మూసుకొని ఏ దేశం మీద ఎంత టారిఫ్ పెట్టారంటే అంత టారిఫ్ పెట్టేయాల్సి వస్తుంది, అంత టారిఫ్ మేము పెడతాం, ఇన్ఫాక్ట్ మా మాట ఏ దేశమైనా వినకపోతే ఆ టారిఫ్లు వాళ్ళ మీద పడతాయి అని యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్తుంటే డీజేటీ గారి మధ్యలోకి వచ్చి ఇండియా పేరు ప్రస్తావించారు ఆయన. ఇన్ఫాక్ట్ భారతదేశం మీద కూడా అని చెప్పగానే ఈయన కూడా అందుకొని మొన్న నేను 1 month బ్యాక్ భారతదేశపు అంబాసిడర్ని కలిశాను. ఆయన నన్ను ఒక్కటే ప్రాధాయపడుతున్నాడు, ఇన్ఫాక్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, మేము రష్యన్ ఆయిల్ మేము తగ్గిస్తున్నాం కదా, మా టారిఫ్లు మీరు తగ్గించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళందరూ కలిపి నవ్వుకుంటున్నారు దీన్ని చూసి. I was at the Indian ambassador's house about a month ago, and all he wanted to talk about is how they're buying less Russian oil. Would you tell the president to relieve the tariff? India is now buying substantially less Russian oil. They wanted to make me happy. He wanted to. Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade, and we can raise tariffs on them very quickly. And అది ఎక్కడో లోపలికి వచ్చి చివుక్కుమంది నాకు. బట్ స్టిల్ అది దట్ హ్యాపెండ్.
ఆ అరగెన్స్ అక్కడ ఉంది, ఆ అండర్స్టాండింగ్ వాళ్ళకి మన మీద ఇవాళ ఉంది కాబట్టి వాళ్ళు ప్రపంచానికి వార్నింగ్ ఇస్తున్నారంటే ఆ వార్నింగ్లో మనం కూడా ఉన్నాం. ఇన్ఫాక్ట్ 5 దేశాలు ఉన్నాయి, 5 దేశాల గురించి ఇవాళ మనం వాడదాం భారతదేశంతో సహా. నంబర్ 1 ఇస్ క్యూబా, నంబర్ 2 ఇస్ ఇరాన్, 3వది కొలంబియా, 4వది మెక్సికో, 5వది భారత్. ఇవన్నీ కాకుండా గ్రీన్లాండ్ కూడా మాకు కావాలని చెప్పి ఈ వ్యక్తి అడుగుతున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే డీజేటీ. ఈ జియో పాలిటిక్స్ మనం ఇవాళ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి వీడియోస్ ఏది ఏమైనా మన దేశానికి సంబంధించి మనకి లోకల్గా ఏదైనా ఇష్యూ జరిగినా కూడా ఇలాంటి జియో పాలిటిక్స్ కూడా నేను మీకు 1-on-1 చెప్తున్నాను. నా వీడియోస్ మీరు డైలీ చూస్తున్నారు కాబట్టి ఇవి ఏ రోజు నేను మిస్ చేయను. అండ్ ఐ మేక్ షూర్ దెర్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రాన్ని కండెన్స్డ్గా ప్లస్ ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్పేస్తాను. నేను మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అండ్ లైక్ చాలా గట్టిగా గుద్దండి. ఇది ఇట్ హ్యాస్ టు రీచ్ మోర్ పీపుల్. ఇలాంటి రెస్పాన్సిబుల్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. డైరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడాల్సి వస్తే క్యూబా. నెక్స్ట్ క్యూబానే పడిపోతుంది. క్యూబా ఇస్ అ కంట్రీ దట్ ఈస్ రెడీ టు ఫాల్ అని డీజేటీ గారు డైరెక్ట్ గా స్వతహాగా అంటున్నారు. మీరే ఒకసారి వినండి. Cuba is ready to fall. You know? Yes. Cuba looks like it's ready to fall. I don't know if they're going to hold out. ఈ లైన్ ఎందుకు వచ్చింది ఆయన నోట్ నుంచి? వెనిజువేలా మీద క్యూబా డిపెండ్ అవుతుందని. ఇవాళ వెనిజువేలా పడిపోయింది కాబట్టి, పడిపోయిందంటే ఆల్మోస్ట్ ఆయన అలాగే చెప్పేస్తున్నాడు. లోపల రోడ్రిగేస్ అని చెప్పి ఒక ఆవిడ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఆవిడ, ప్రస్తుతానికి ప్రెసిడెంట్ అయ్యారు. మాది సోవరెన్ కంట్రీ, మా సోవరెంటీకి ఎవరు భంగం కలిగించలేదని చెప్పి ఆవిడ చెప్తున్నా కానీ ఇండైరెక్ట్ గా ట్రంప్ గారికి ఏం కావాలో ఆవిడ ఇచ్చేస్తారని చెప్పి చాలా వార్తలు రాస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇన్ అమెరికన్ CNN లాంటి పేపర్స్ లో కూడా. ఏంటి దాని వెనకాల ఉండే బ్యాక్ స్టోరీ అంటే, ప్రస్తుతానికి వెనిజువేలన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో రష్యా నుంచి, చైనా నుంచి వాళ్ళు తెచ్చుకుంది JY-27 అని చెప్పి, JY-27A ఆర్ సంథింగ్, ఏదైనా కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ డౌన్. అదేంటది రేడార్ సిస్టమ్, ఎర్లీ రేడార్ సిస్టమ్. అది కూడా పనిచేయలేదు. ఒక్క అమెరికన్ సోల్జర్ కూడా చావలేదని చెప్పి వాళ్ళు చాలా గర్వంగా చెప్తున్నారు. వాళ్ళు చైనా నుంచి కొనుక్కున్న రేడార్లు కానీ, రష్యా నుంచి కొనుక్కున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ రెండు పనికి రాలేదు కదా. సో ఎంత బయటికి మనం పేపర్ టైగర్స్ లా మాట్లాడినా కూడా అమెరికా ఇస్ పవర్ఫుల్ కంట్రీ అని చెప్పి రోడ్రిగేస్ గారికి కూడా తెలిసే ఉంటుంది. అవసరమైతే పొజిషన్ మార్చి వెళ్ళి ఇంకో ఆవిడ కూర్చోబెడతారు. అపోజిషన్ ఎవరైతే ఆవిడ ఉన్నారో, మొన్న నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, మొచాడో ఆవిడ పేరు, కొరినా మొచాడో. సో ఆవిడ ట్రంప్ గారి మాట వింటది. అండ్ ట్రంప్ గారు క్యూబాకి హెల్ప్ చేయదంటే హెల్ప్ చేయదు. సో క్యూబాకి హెల్ప్ చేయకపోతే క్యూబా పడిపోతుంది కదా, అది ఇన్నోవేటబుల్ కదా అని డీజేటీ గారి ఆలోచన. ఇన్ఫాక్ట్ క్యూబా మీద కూడా ఆయన కన్ను ఉంది. వెనిజువేలా మీద కన్ను ఉండడానికి కారణం ఆయిల్ అని చెప్పి మన అందరికీ తెలుసు. ఇన్ఫాక్ట్ ఏవైతే ఎక్సాన్ లాంటి కంపెనీస్ ఉంటాయి కదా, సబ్సిడైజ్ చేస్తున్నారు ఆ కంపెనీస్కి. మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం, మా ట్యాక్స్ పేయర్ ఎవరైతే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళ డబ్బులు మీకు ఇస్తాం, మీరు వెళ్ళి తవ్వండి అక్కడ ఆయిల్ అని చెప్పి రకరకాల అమెరికన్ కంట్రీస్ ఏవైతే ఇన్బిల్ట్ ఉన్నాయో దేశంలో టాప్ కంపెనీస్ వాళ్ళందరినీ వెనిజువేలా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, అక్కడ 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఉంది, క్రూడ్ ఆయిల్ ఉంది అని చెప్పి ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. కాకపోతే వెనిజువేలా దగ్గర దానికి కావాల్సిన టెక్నాలజీ లేదు, తవ్వడానికి కావాల్సిన డబ్బులు లేవు. సో దాన్ని అలాగే ఉంచేశారు కాబట్టి ఇప్పుడు ఆయిల్ మీద డీజేటీ గారు కనపడింది. అందుకని ఆయన రిస్క్ తీసుకున్నారు. ఇంత పెద్ద రిస్క్ ఇప్పుడు దాకా ఎవరు ఏ లీడర్ తీసుకుని రిస్క్ ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఇప్పుడు దాని రివార్డ్ వస్తే డబ్బుల రూపంలో వస్తుంది. అమెరికా ఏం చేసినా డబ్బునే ముందు పెడుతుంది, ఫ్రెండ్షిప్ని కూడా కాదు, డబ్బును ముందు పెడుతుంది. మీరు క్లియర్గా చూడండి, ఇవాళ వెనిజువేలన్ ఆయిల్ తీసేసుకుంటుంది. పీట్ హెగ్సిత్ ఇలా మాట్లాడుతున్నాడు కదా, రష్యన్ ఎక్విప్మెంట్, చైనీస్ ఎక్విప్మెంట్ అంటే వాళ్ళు ఏదో కాలడానికి, వాళ్ళని రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు ఈ మాట. ఇది ఒక నెరేటివ్ వార్ఫేర్. వాళ్ళ ఎక్విప్మెంట్ బాగాలేదంటే అమెరికన్ ఎక్విప్మెంట్ బాగుంది అన్నట్టు. సుఖాయ్ 20s ఉన్నాయి వెనిజువేలాలో, అవి బాగాలేదంటే F-35 బాగున్నాయి అన్నట్టే కదా. లేదా S-400 బాగాలేదంటే అమెరికన్ కౌంటర్ పార్ట్ బాగుంది అన్నట్టే. సో ఇంకా ఎక్కువ అమ్మగలుగుతుంది. ఏదైనా దేశం రష్యన్ ఎక్విప్మెంట్ కొనాలంటే వెనిజువేలా గురించి ఆలోచించి భయపడుతుంది, బాధపడుతుంది. ప్లస్ ఇది కొత్త విషయం కూడా కాదు. మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి వెళ్ళినప్పుడు కూడా రష్యన్ ఎక్విప్మెంటే ఉంది ఇరాన్లో. రష్యా అండ్ ఇరాన్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. బట్ ఈ ఎక్విప్మెంట్ ఏం చేయలేకపోయింది కదా ఇజ్రాయెల్ని. ఈ న్యూస్ ఆల్రెడీ బయట ఉంది, దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది అమెరికా ప్రస్తుతానికి. సో క్యూబా కూడా అదే వార్నింగ్ ఉంది, మీరు మా మాట వినకపోతే, మా చెప్పు చేతల్లో లేకపోతే మీకు కూడా వెనిజువేలాకి పట్టిన గతే పడుతుంది అని డీజేటీ గారు చెప్పకనే చెప్పారు. ఇన్ఫాక్ట్ చెప్పేశారు, చెప్పకనే చెప్పడం కూడా కాదు. నెక్స్ట్ మెక్సికో మీద కూడా రకరకాల ఆర్టికల్ పడుతున్నాయి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇష్యూని ముందు ఫ్రంట్ గా చూపించి మెక్సికోలో కూడా మనకు కావాల్సిన గవర్నమెంట్ అక్కడ పెట్టి మన పపెట్, మన వసాల్ స్టేట్లో దాన్ని చేద్దాం అని చెప్పి డీజేటీ గారికి ఎప్పటి నుంచో ఉంది. అందుకని మెక్సికోకి ఇచ్చిన ధమ్కీ కూడా. ఇంకా కొలంబో అంటారు, కొలంబియా లీడర్ గుస్తావో పెట్రోకి ట్రంప్ గారికి జరుగుతున్న కూడా మనందరికీ తెలిసిందే. ఇన్ఫాక్ట్ ఆయన కొంచెం బలంగా నిలబడి యూఎన్లోకి వెళ్ళి ఎమర్జెన్సీ పెడదాం, అమెరికా ఎట్లా చేస్తా అని చెప్పి కొంచెం ధైర్యంగానే మాడుతున్నారు ఆయన. కాబట్టి కొలంబియా ఈజ్ ఆల్సో వీక్ కంట్రీ ప్రస్తుతానికి. వెనిజువేలా పక్కన ఉంది. వెనిజువేలా ఇప్పుడు అమెరికన్ హ్యాండ్ ఓవర్లో ఉంటే నెక్స్ట్ ఆయన కన్నా కొలంబియా మీద పడేది. ఇవన్నీ మళ్ళీ సోవరెన్ కంట్రీస్ ఇవి. మీకు అర్థమవుతుందని ఏం చెప్తాను, ఇవన్నీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఇవి. డైరెక్ట్ గా మా అమెరికన్ కోర్టుల ప్రకారం వీళ్ళు తప్పు కాబట్టి వీళ్ళు నేసుకొచ్చేస్తాం మేము అని చెప్పి డీజేటీ గారు ఇవ్వాలంటున్నారు. నేను వస్తా, భారత్ కూడా వస్తా. బట్ దానికన్నా ముందు గ్రీన్లాండ్ అని ఈ పార్ట్ గురించి మనం మాడదాం. ఇది కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ లోకి వస్తుంది. డెన్మార్క్ కంట్రోల్లో ఉంది. డెన్మార్క్ ఇస్ ఇన్ నేటో. ఇది ఎంత ఇంట్రెస్టింగ్ గా మీకు అనిపిస్తుంది అంటే, నేటో కంట్రీస్ అన్ని అమెరికా కిందే ఉంటాయి. అమెరికా నేటోని సేవ్ చేయాలని చెప్పి వాళ్ళు నమ్ముతారు ఆ కంట్రీస్. అమెరికా మా అందరికి బిగ్ డాడీ అని చెప్పి మార్క్ రట్ డైరెక్ట్ గా ఓపెన్ గా వచ్చి బహిరంగంగా మాట్లాడాడు. అలాంటి నేటో దేశానికి వెళ్ళి డీజేటీ గారు డైరెక్ట్ గా అడుగుతున్నారు, మా సోవరెనిటీకి, మా భద్రతకి మా గ్రీన్లాండ్ కావాలి ఇచ్చేయండి అని చెప్పి. ఇది ఎలా ఉందంటే, భారతదేశం ఇవాళ బయటకు వచ్చి, భారతదేశం అలాంటి ఆలోచనలు ఉండదు. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సరే భారతదేశ ఎగ్జాంపుల్ తీసుకోవద్దు, చైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. చైనా ఇవాళ బయటకు వచ్చి ఇండోనేషియా మాకు ఇచ్చేయండి, మాకు మా సెక్యూరిటీకి అది బాగుంది, ఆ లొకేషన్ బాగుంది అంటే ఎలా ఉంటుంది అది?
అలాగే ఉంది ఇప్పుడు డెన్మార్క్ కూడా. ఎనీవేస్, భారత్తో ఉండే ఇబ్బంది ఇస్ ఈగో బ్యాటిల్. అండ్ మనం వాళ్ళు చెప్తున్న ప్రతిదానికి మనం లొంగట్లేదు, మన స్టాండ్ మనం తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఒక మిడిల్ గ్రౌండ్ కావాలని చూస్తున్నాం. ఎందుకంటే డీజేటీ అనే వ్యక్తి ఎల్లుండి వెళ్ళిపోతాడు. ఎల్లుండి అంటే నెక్స్ట్ 2-3 years వెళ్ళిపోతాడు ఆయన టర్మ్ అయిపోగానే ఫస్ట్ వెళ్ళిపోయేది ఆయనే. మరి తర్వాత ఇన్ని సంవత్సరాలుగా మనం పెంచుకున్న ఫారెన్ పాలసీ ఉంది కదా అమెరికాతో, అది షేక్ అవ్వకూడదని చెప్పి మనం ప్రయత్నిస్తున్నాం. మనం ఒక ట్రేడ్ టాక్ నడిపేయడానికి ట్రై చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆయన చెప్తున్న ప్రతి దానికి మనం ఒప్పుకోవట్లేదు. అది ఆయనకు నచ్చట్లేదు. ససే మీరా అంటున్నాడు, నేను చెప్పిందే చేయాలంటాడు. మా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి మీ గేట్లు ఓపెన్ చేయండి అంటాడు. మా కార్న్ మేము తెచ్చేస్తాం, మేము మొక్కజొన్న మీ రైతులతో పాటు మా మొక్కజొన్నను పక్కన పెడతాం మేము, అది కూడా జెనెటికలీ మోడిఫైడ్ GMO మొక్కజొన్నలు తక్కువ ప్రైస్కి ఇస్తాము. మీ వాళ్ళ ఆరోగ్యం మాకు సంబంధం లేదు, మేము అమ్ముకోవాలి, మీరు ఓపెన్ చేయండి గేట్లు అంటే ఎందుకు ఓపెన్ చేస్తాం మనం? ఇక్కడ జరుగుతుంది అదే. ప్లస్ మన వాళ్ళలో, మన దేశంలో 60% డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. మరి ఒక్కసారి మీరే ఆలోచించండి. అందుకని మనం ఈ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నా. ఆయన నచ్చట్లేదు ఈ టారిఫ్లు 500% పెంచుతా, లేదు ప్రస్తుతానికి ఇమీడియట్గా ఒక 70% చేసేస్తా, 80% చేసేస్తా, 100% చేసేస్తా అంటున్నాడు ఆయన. నౌ దిస్ ఇస్ వెరీ కన్సర్నింగ్. అండ్ ఈ వెనిజువేలా కేస్ స్టడీ మనకి ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇదంతా మనం అర్థం చేసుకోవడానికి. ఆయన ఏమంటారు డైరెక్ట్గా డీజేటీ 18 నెలల్లో US ఫర్మ్స్ ఏవైతే ఎక్సాన్ లాంటి కంపెనీస్ ఉన్నాయో దిల్ బి అప్ అండ్ రన్నింగ్. ఆయిల్ తోడుకోవడానికి మొదలవుతుంది. క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది మా రిఫైనరీస్లోకి వస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ కోస్ట్ ఏదైతే ఉందో, లేదా ఎంటైర్ అమెరికాలో ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు అక్కడికి వస్తే ఈ లోపల రిఫైనరీస్ అన్ని వెనిజువేలన్ ఆయిల్ తీసుకుంటాయి. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ US ఆయిల్ పరిస్థితి ఏంటి? షేల్ ఆయిల్ అంటారు దాన్ని, స్వీట్ ఆయిల్. అదే దాన్ని కెనడియన్ క్రూడ్ ఆయిల్తో మిక్స్ చేసి, సవర్ గ్రేడ్ ఆయిల్తో మిక్స్ చేసి మరి చేస్తున్నారు దీన్ని. ఇప్పుడు ఆ షేల్ ఆయిల్ ఎక్కువైపోతుంది, దాని సప్లై ఎక్కువైపోతుంది. దాన్ని ఎవరో ఒక పర్సన్ చూసుకొని అమ్మాలి. ఆ అమ్మే పర్సన్స్ వాళ్ళకి చైనా, భారత్ కనబడుతున్నాయి. చైనా ఓ పట్టాన్ని ఏ మాట వినదు. చైనాని మనం నొక్కలేం మనం గట్టిగా. ప్రస్తుతానికి చైనా ఆ స్టేజ్కి రీచ్ అయింది. నెక్స్ట్ దేశం భారతదేశం కనబడుతుంది కాబట్టి ఇప్పటి నుంచే నొక్కడం మొదలుపెట్టారు. దిస్ ఇస్ వాట్ ఐ థింక్. అందుకే ఇవాళ నుంచి మొదలుపెట్టారు. వాళ్ళు మాకు ఆల్రెడీ చెప్తున్నారు రష్యన్ ఆయిల్ తగ్గిస్తున్నాం అని చెప్పి. దానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మన అంబాసిడర్ ఈయనతో ఏం చెప్పాడో అది ఈ లిండ్సీ గ్రాహం చెప్పిన దాంట్లో ఎంతవరకు యాక్యురేసీ ఉందో మనకు తెలియదు. అది ఆయన కోట్. అది సరే, ఆయన చెప్తుంది నిజమని మనం తీసుకున్నా కూడా షేల్ ఆయిల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. మనకి రష్యా అమ్ముతున్న ఆయిల్ చాలా సరసమైన ధరకు ఇస్తుంది. సో మనం డబ్బులు వదలగొట్టుకొని అమెరికాని హ్యాపీ చేయాలా, లేదా మన ఫారెన్ పాలసీని మనం ముందు పెట్టాలా, అది మీరు నాకు చెప్పాలి ఆన్సర్. ఇక్కడ కింద కామెంట్స్లో రాయండి. ఇప్పుడు ఇదంతా పక్క జరుగుతుంటే ముస్తఫిజుర్ రెహమాన్ అని చెప్పి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకసారి మీరు వినండి. మన చుట్టూ ఉండే దేశాలు ఎలాంటి గేమ్స్ ఆడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా ఆడిన గేమ్ మనం చూసాం కదా. మన పక్కన ఉండే బంగ్లాదేశ్ ఎట్లా ఎలాంటి గేమ్ ఆడుతుంది తెలుసా? ఈ ముస్తఫిజుర్ రెహమాన్ని మనం 9.2 కోట్లు ఇచ్చి షారుఖ్ ఖాన్ గారి టీం, అది IPLలో కేకేఆర్ టీంకి ఉంది. దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మన BCCI చెప్పింది. ఇన్ఫాక్ట్ అది ఎప్పుడో చెప్పాల్సింది, ఎప్పుడో ఇవ్వాల్సిన నోటీస్ మనం ఎప్పుడు కొంచెం లేట్గా రియాక్ట్ అవుతాం చెప్పాం మనం. ఎందుకు బంగ్లాదేశ్ మనతో ఇంత హాస్టైల్గా ఉంటే, మన దేశం పైన ఇంత విషం చిమ్ముతుంటే, వాళ్ళ ప్లేయర్లకు మనం కోట్లు ఇచ్చి తెచ్చి వాళ్ళకి ఎందుకు అని చెప్పి అది అడిగింది. ఇది వాళ్ళు అఫెండ్ అయిపోయారు. ఇప్పుడు అరే మా ప్లేయర్స్ ఈ భారతదేశానికి వస్తే మాకు రక్షణ లేదు, మీరు డేట్ లొకేషన్ మార్చేయండి, మీ IPL ఫస్ట్ మీ IPL బ్యాన్ చేస్తామని చెప్పి IPL బ్యాన్ చేశారు. ఇది భారతదేశంలో ఉండే IPL. టీ స్పోర్ట్స్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ మనకి 2028 వరకు డబ్బులు కట్టేశారు. మేము ప్లే చేసుకుంటాం బంగ్లాదేశ్లో. ఇది వరకు పాకిస్తాన్ మనం బ్యాన్ చేసింది, 2019లో బ్యాన్ చేసింది. మనం వాళ్ళది పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో బ్యాన్ చేసాం ఆఫ్టర్ పెహల్గామ్. చాలా లేట్, అన్నింటిలో మనం కొంచెం లేట్గా ఉంటాం మనం ఇలాంటి విషయాల్లో. మనం బ్యాన్ చేసినా చేయకపోయినా మన IPL మోస్ట్ ఇంట్రెస్టింగ్, అది అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు అందరూ అదే చూస్తారు. ఇల్లీగల్ వెబ్సైట్స్ లోనే చూస్తారు వాళ్ళు పాకిస్తాన్ సూపర్ లీగ్ మన దగ్గర ఉన్నా కూడా మనం చూస్తాం. మనలో ఎంతమంది చూస్తారు దాన్ని? లేదా ఈ బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్ వాటెవర్, అది ఎంతమంది చూస్తారు? దాని పేరు కూడా నాకు తెలియదు. సో అది కాదు ఇక్కడ ఇబ్బంది. బంగ్లాదేశ్ ఇవాళ IPL ఆపేసింది. దానివల్ల మనకి మాక్సిమం ఫరక్ ఎంత పడుతుంది? ఒక 1-2% పడొచ్చేమో బంగ్లాదేశ్ ఆడియన్స్ నుంచి. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు రావాల్సింది వస్తుంది. అది కూడా నేను కన్సిడర్ చేసి 2% అనుకుందాం మ్యాక్స్. అది కాదు ఇక్కడ ఇబ్బందికరమైన విషయం. T20 వరల్డ్ కప్ నెక్స్ట్ మన భారతదేశం హోస్ట్ చేస్తుంది. భారతదేశం శ్రీలంక కలిపి హోస్ట్ చేయాలి. అందులో అగైన్ పాకిస్తాన్ ఇస్ దేర్. నేను లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నమాట, దాని మీద ఇంకా స్టాండ్ అయి ఉంటాను నేను. పాకిస్తాన్ ఇవాళ ఇంత హాస్టైల్గా ఉన్నప్పుడు, అక్కడ వంకాయ మునీర్ ఉన్నప్పుడు, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ థింగ్ కాబట్టి మనం పెద్దగా ఏం మాట్లాడలేము. బట్ ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోగలిగినప్పుడు తీసుకోవాల్సిందే. ఇక్కడ క్రికెట్ ఆడిస్తున్న వాళ్ళ వాదన ఏంటంటే, పాకిస్తాన్ ఇన్వాల్వ్ చేస్తున్న వాళ్ళ వాదన, ఇలాంటివి ఏమైనా మనం చేస్తే వేరే దేశాలు అఫెండ్ అవుతాయి, గల్ఫ్ కంట్రీస్ అఫెండ్ అవుతాయి. పొద్దున వరల్డ్ గేమ్స్ లాంటివి ఏమైనా ఆడాల్సి 2030లో ఏదో ఉంది, దాని ఎగ్జాక్ట్ నేమ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్, బట్ భారత్లో జరగాలని చెప్పి ఒకటి ఉంది. దానికి ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇవాళ మనం ఇది పాకిస్తాన్ ఎలో చేస్తున్నాం. చిన్న విషయాల్లో కూడా పీనలైజ్ చేయకపోతే ఎలా మనం? ప్లస్ ఒక గ్రూప్లో ఉంది పాకిస్తాన్. ఈ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. పెహల్గామ్ ఎప్పుడో జరిగిపోయింది కదండి. అరే వాళ్ళు చనిపోయింది జనాలు, మన భారతీయులు. ఎనీవేస్ ప్రస్తుతానికి జరుగుతున్న దాన్ని జరగనివ్వకుండా బంగ్లాదేశ్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. అందులో IPL బ్యాన్ చేస్తున్న వీటన్నిటితో పాటు భారతదేశంలో మా ప్లేయర్స్కి రక్షణ లేదు, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ లిటరల్ చంపేశారు. ఈ విషయం బంగ్లాదేశ్ కూడా తెలుసు. మీరు అక్కడ వెళ్ళి ప్యాక్ట్లు సైన్ చేస్తారు మీతో. మీరు మా దేశంలో ఉండే భద్రత గురించి మాట్లాడుతున్నారు. సో ఏదైనా ఒక థర్డ్ కంట్రీలో పెట్టండి అంటే, శ్రీలంకలో కూడా వద్దంట. ఒక థర్డ్ కంట్రీ ఎక్కడ? పాకిస్తాన్లో పెడదామా? వంకాయ మునీర్ వస్తాడు, ఆడియన్స్లో కూర్చుంటాడు, చూద్దాం అది ఆడ ముందు ఆడదాం మనం. నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి మీరు. ఇది బంగ్లాదేశ్ మైండ్ సెట్. ఇది ఎక్కడ పెడదాం? సౌత్ సుడాన్లో పెడదాం,
ఇవన్నీ మీకు బాగా కావాల్సిన దేశాలు కదా. ఎనీవేస్ వీళ్ళు అది రాసి రిక్వెస్ట్ పెట్టారు. ఇప్పుడు జేషా వెళ్ళి అడగాలి, బికాస్ హీఈస్ ద యాక్టింగ్ సిట్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీసీ. పోనీ మన బీసీసీఐ వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం అంటే దానికి రెస్పాండ్ అవ్వట్లే. ఫోన్లు ఎత్తకుండా ఈ టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, అలా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు బంగ్లాదేశ్. నేను ఇప్పుడు ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ముస్తఫిజుర్ రెహమాన్ని మీరు తీసుకోవడం కరెక్ట్ అని మీరు ఎంతమంది నమ్ముతున్నారు నాకు కింద కామెంట్స్ రాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఏమనుకుంటారో నాకు తెలియజేయండి. క్రికెట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్లేయర్స్ మనకి ఫాస్ట్ బౌలర్ కావాల్సి వచ్చాడు, ఓకే, అది బంగ్లాదేశ్ వాడేనా అని ఒకసారి మీరు ఆలోచించాలి. అందుకే నేను చెప్పిన పాయింట్ కూడా వచ్చింది, సార్ కెన్ ఐ సీ యూ ప్లీజ్ అని మోదీ అడగడం. దాన్ని ఈయన ఒక రకంగా యాడ్ చేసి ఇప్పుడు వీడియో బిగినింగ్ చెప్పినట్టే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, నాకు కరెక్ట్ అనిపిస్తుంది. దీని మీద మీరే ఉంటారు, లెట్ మీ నో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. భారతదేశానికి అమెరికాకి ఒక ప్యాక్ట్ సైన్ అయింది. ఇది దేనికి సంబంధించి? మిలిటరీ కమ్యూనికేషన్ కి సంబంధించి. దాని పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ప్యాక్ట్? ఆప్షన్ ఏ ఇస్ లెమోవా, ఆప్షన్ బి ఇస్ కొమ్కాసా, ఆప్షన్ సి ఇస్ బెకా, ఆప్షన్ డి ఇస్ క్వాడ్. మీకు సమాధానం తెలిసే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. మీరు ఏదైనా నాకు ఐడియా ఇవ్వాలన్నా, లేదా ఇలాంటి వీడియోస్ మీరు షార్ట్ ఫామ్లో మీరు చూడాలన్నా, లేదా నా కైండ్ ఆఫ్ కాంటెంట్ మీకు నచ్చుతున్నా, మీరు అక్కడికి వచ్చి ఫలానా వీడియో మీరు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇలాంటి జియోపాలిటికల్ వీడియో చేయాల్సిందే. మీరు వచ్చి నాకు ఒక కేస్ స్టడీ పంపించారు, ఒక ఆడబిడ్డది, హైదరాబాద్కి సంబంధించిన ఆడపిల్ల అమెరికాలో ఉందని. ఆ వీడియో నేను చేశాను మీరు నాకు చెప్పడం వల్ల. అలాగే ఇఫ్ యూ వాంట్ బి అన్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ దిస్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. ఫాలో కొట్టేసేయండి అక్కడ. అండ్ గ్లోబల్ అని ఒక ఛానల్ ఉంది, ఏజుడ్ గ్లోబల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకైనా వీడియోస్ మీరు షేర్ చేయాలంటే డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ ఛానల్. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని ఉంది. ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ నా సైడ్ నుంచి మీరు మళ్ళీ చూడాలనుకుంటే, అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. నేను ఒకటి చెప్దాం అనుకున్నా, ఈ వాల్యూని అయితే నేను ఏ రోజు ఆపను. నేను ఖచ్చితంగా డైలీ దిస్ డోస్ ఆఫ్ నాలెడ్జ్ పిల్ విల్ కమ్. గ్లోబల్ పాలిటిక్స్ అయినా, లోకల్, నేషనల్, ఎనీ న్యూస్ అందరికీ అర్థమయ్యే భాషలో మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు మాట్లాడినట్టు ఉంటుంది. ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు. పడుకునే ముందు మీ రెస్పాన్సిబిలిటీస్, మీ కాలేజ్, ఆఫీస్ అన్ని అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీ మొబైల్ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఇది నా పూచి. సబ్స్క్రైబ్ చేశారుగా అన్నట్టు లైక్ కూడా చేసేయండి చెప్తా. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. నిఖిత అనే అమ్మాయి ఎవరైతే మేరీల్యాండ్లో ఉన్నారో ఆవిడకి ఏమైందో తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్గానే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.